కోటతో ఈ సంవత్సరం వ్యాపారం స్టార్ట్ చేసాం. దాంతో ముందుకెళ్ళాలని మాకు సపోర్ట్గా ఈ సంవత్సరము మా ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి భద్రాచలం ఐటీసీ వాళ్ళు మమ్మల్ని ఎఫ్పిఓ ఇక్కడ ఉందని తెలుసుకుని మా గ్రామానికి వచ్చి మా డైరెక్టర్తో మాట్లాడి ఎఫ్పిఓ మాకి 5 లక్షల మొక్కలు మీ ద్వారా నాటించాలని బండ్ ప్లాంటేషన్కి ఇంకా ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నడుస్తుందండి. దాదాపుగా 1 లక్ష మొక్కల దాకా ఈ వారం రోజులు నాటించాం. ఇంకా నాటాల్సి ఉంది. మేము సార్లు కోరేది ఏంటంటే మా ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం ఉద్యమ శాఖ నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి నిధులు లేవు కాబట్టి ఇప్పుడు నా తోటి మిత్రులు డైరెక్టర్లు మాట్లాడిన పరిశీలన చేసి చూస్తే ఉద్యమ శాఖ నుంచి కూడా ఎఫ్పిఓస్కి ఎంతో కొంత ఆర్థికంగా సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపేటందుకు అవకాశం ఉంది. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దవారిని కమిషనర్ గారిని కోరేదంటే మా ఎఫ్పిఓస్ కూడా మీ సలహాలు సూచనలు తప్పకుండా ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా మారుమూల ప్రాంతాల నుంచి ఈ నేలకొండపల్లి వేదిక మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్లకు అట్లాగే నా తోటి మిత్రులకు నన్ను ఇంతలకి తీసుకొచ్చినటువంటి ఐటీసీ బృందానికి నాకు ఎఫ్పిఓ కోసం శిక్షణ ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, ఎందుకంటే ఎఫ్పిఓ అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ ప్రధానంగా అసలు ఎఫ్పిఓ అంటే దానికి అసలు ఎందుకు పెట్టాలి అంటే సలహాలు సూచనలు శిక్షణ రూపాన్నిచ్చింది శ్రీనివాసరావు గారు. ఏంటి మాసం నుండి వచ్చి ఒక 3 రోజులు భద్రాచలంలో శిక్షణ తీసుకున్న తర్వాత ఈ రోజు రైతులు 10 దానికి దోపిడీకి గురవుతున్నారు. పండిన పంటకి రేటు లేదు, పండిన విత్తనాలకి కల్తీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు ఏం జరుగుతున్నాయి. ఎప్పుడో మనం రైతుల కట్టుబాటుగా ఒక తాటి మీదుగా నిలుస్తున్నట్లయితే మనమే మార్కెటింగ్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళవచ్చనే ఆలోచనతో ఆ శిక్షణ రూపాన్ని తెలుసుకొని ఈరోజు మేము నడిపించడం కోసం ముందుకు వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఇలాదాకా మన మిత్రుడు డైరెక్టర్ చెప్పారు, నేను చదువుకున్న 500 వాస్తవంగా నాకు చదివే ఇంగ్లీష్ రాదు, స్వస్థం తెలుగులో మాట్లాడతాను, ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాం. నాకు సలహాలు సూచనలు ఉద్యోగ శాఖ నుంచి మా గురువు గారి నరేణ గారి తను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1994 నుంచి పరిచయం ఉంది. అట్లాగనే ఇంకా ఉద్యోగ శాఖ నుంచి కూడా కమ్యూనిస్టులు పెద్దవారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు మాకు అవసరం ఉంది. ప్రత్యేకంగా వారికి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్న మా జిల్లా అధికారి మరియాన గారు అని సమాచారం ఇవ్వాలని సరే కొంచెం అందరికి కూడా కొంచెం అన్నం టైం అయిందనేది కొంచెం టైం కుదించాలని కోరుతున్నాను. సరే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. నమస్తే, నేను ఒక నిమిషం మాట్లాడతాను. వేదికమైనటువంటి నిత్య కృషి వలన రైతు పక్షపాతి డిపార్ట్మెంట్కి సంచలన డైరెక్టర్ అని చెప్పొచ్చు, మా సెన్సేషనల్ అని చెప్పొచ్చు. మా డైరెక్టర్ గారు సార్ హయాంలో ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కానీ, సార్ హయాంలో డెవలప్ చేసినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మన రైతులందరికీ కూడా ఎక్సలెంట్ సర్వీసెస్ ఇస్తూ మన రాష్ట్రానికి మడి ఒకటిలా కిరీటంలా వెలుగుతున్నాయి. ఇప్పుడు మనకి రోడ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి హైదరాబాద్లో కూడా మనకి జీడిమెట్లలో ఉంది. అది కూడా రైతులకి నిత్యం ట్రైనింగ్స్ అందిస్తూ కొత్త క్రాప్స్ని టెక్నాలజీని ఇస్తూ మనకి అట్లాంటి టెక్నాలజీని రైతులందరికీ అందుబాటులోకి తెచ్చినటువంటి మంచి మనిషి ఉన్నటువంటి మన ఉద్యాన శాఖ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మన కమిషనరేట్ నుంచి ఇంత దూరం ప్రోగ్రామ్ చెప్పగానే ఒక ఎఫ్పిఓ ప్రోగ్రామ్ అనగానే మిస్ చేసినటువంటి మన బాబు సార్ కానీ, మర్సూల్ సార్ కానీ, డిహెచ్ అందరికీ, అదేవిధంగా పక్క జిల్లా నుంచి వచ్చేసినటువంటి డిహెచ్ఎస్ అండ్ ఎస్ఓస్కి, మన ఈ రైతు కామధేను ఎఫ్పిఓ మన డైరెక్టర్స్ కానీ, చైర్మన్ కానీ, వేరుబాబు గారికి, లెనిన్ గారికి, అదేవిధంగా మన అక్కడ నుంచి వచ్చినటువంటి ఓఎస్టీ గారికి, అందరికీ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మన ఉద్యాన శాఖ తరఫు నుంచి ఇది యాక్చువల్గా ఒక ధైర్యమైనటువంటి చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నాయి మన డైరెక్టర్ గారు. ఒక ఎఫ్పిఓస్ని మన స్టేట్లో మన హార్టికల్చర్ తరఫున రైతుని ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టాలి, రైతుకి రాజులాగా అతనే తన ధరని తనే నిర్ణయించుకుని తన కమాడిటీకి నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మన హార్టికల్చర్ తరఫు నుంచి ఎందుకు చేయకూడదు. యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము,
ఒక ఇది ఒక తపస్సులాగా యజ్ఞంలాగా ఒక 84 రైతు మనకు సంస్థలు ఎఫ్పిఓస్ అందరినీ సారు క్రియేట్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం. రైతులందరికీ కూడా ఒక వరం. మన సార్ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కాబట్టి రైతులకి నిత్యం ప్రజల హృదయాల్లో రైతుల హృదయాల్లో నిలిచిపోయే వాళ్ళు ఎన్నో కాదు చేస్తున్నారు. దానివల్లనే మనం ఈ ఎఫ్పిసి అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మనం చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేసాం హార్టికల్చర్ తరఫు నుంచి. అదేవిధంగా ముందుగా చేశారు సార్, సెంట్రల్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకి శుభవార్త తెలియజేశారు ఈ మధ్యనే. అది మనకి చాలా సంతోషం అండి. ఎందుకంటే 10,000 సెంట్రల్ ఇచ్చిన టార్గెట్లో మనకి లేదని ముందు అనుకున్నారు. రైతులు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఖమ్మం జిల్లా రైతులు. సో అదేమి అలా కాకుండా మన గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేయడం అనేది మనకి చాలా మంచి పని చేస్తే మంచి జరుగుతుందని దానికి మనకి నిదర్శనం ఇది. సో మనకి ఎఫ్పిఓ కామనేరు ఏర్పాటు చేసిన తర్వాత 371 మంది అభ్యర్థుల్ని సభ్యుల్ని చేర్చుకొని అందరికంటే ముందంజలో ఉన్నారు. యాక్చువల్గా అందరికంటే లాస్ట్లో వచ్చారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి రావడం జరిగింది. మేము కూడా ఒక గ్రూప్ పెడతామని వచ్చి లేట్గా వచ్చినా కూడా ముందుగా అత్యధికమైన మెంబర్లు పెట్టుకున్నారు. వీళ్ళు సొంతంగా వ్యాపారం కూడా చేసుకుందామని మేము కలెక్టర్ గారిని కూడా అప్రోచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక ఎఫ్పిఓ మహబూబ్ నగర్ వాళ్ళు చెప్పినట్టు మనకి ఖరీఫ్ సీజన్లో మనకి ప్రొక్యూర్మెంట్ ఇస్తానని మన జేసీ గారు చెప్పడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారు. మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, మాకు ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మన రైతులు తీసుకొని మన ఎఫ్పిఓ కంపెనీకి నెక్స్ట్ సీజన్లో ఇస్తామన్నాను. 10 కానీ 5 కానీ మీకే పాయింట్స్ ఇస్తాము, ప్రొక్యూర్మెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. అది తప్పకుండా చేస్తానండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక మిగతా జిల్లాలకు లేనటువంటి ఫెసిలిటీ ఒకటి ఉందండి. మనకు ఫుడ్ పార్క్ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఫుడ్ పార్క్ అనేది మన ఖమ్మం జిల్లాలో ఉందండి. గొప్పగా మనకి సత్తుపల్లి మండలంలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. మన కోల్డ్ స్టోరేజ్ కానీ ఆఫీసులు కానీ అవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. ఆ కోల్డ్ స్టోరేజ్ లీజుకి ఇవ్వాలంటే మనకి ఒక ఎఫ్పిఓకి ఇస్తారు. అదేవిధంగా మీకు ఒక ఇప్పుడు జామకాయలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి, ఒక జ్యూస్ పెట్టుకోవడానికి, జ్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కానీ, కారపొడి మిల్లు చేసుకోవడానికి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎఫ్పిఓస్కి మాత్రమే లీజ్గా ఇస్తారండి. మనం ఎఫ్పిఓస్ మాత్రమే ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆల్రెడీ వాడు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి మనకి ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ మనకి ఎఫ్పిఓస్కి రెడీగా ఉన్నాయి. మీ ఎఫ్పిఓ సంస్థ మీరు వెళ్ళి ఆక్యుపై చేసుకొని మీరు అక్కడ వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశం మన ఒక ఖమ్మం జిల్లాకే ఉందండి, స్టేట్ మొత్తానికి. అది ఫుడ్ పార్క్ ఉంది. కలెక్టర్ గారు త్వరలో కూడా మీటింగ్ పెట్టి ఎఫ్పిఓస్కి మేము ఇదంతా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మేము కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎఫ్పిఓస్ ఉన్న అవకాశాలన్నీ కూడా మీ సెంట్రల్ సబ్సిడీ, సెంట్రల్ స్కీమ్లో ఏవైతే మీకు వర్తిస్తాయో వాటితో పాటుగా మనకి అడిషనల్గా మన ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఇది ఎఫ్పిఓస్కి వచ్చే లాభం అనమాట అండి. సో ఇది మనకందరికి మన కామధేనుకి మంచిగా ఉపయోగపడాలని మీరు ఎంత ఫాస్ట్గా అయితే చేశారో అంత ఫాస్ట్గా మీరు వ్యాపారవేత్తలుగా మీ కమాడిటీ ధరను మీరే నిర్ణయించుకొని మంచి పేరు ఖమ్మం జిల్లాకు తీసుకొస్తారని సమయభావం ఉన్నట్టు వల్ల నేను ముగిస్తున్నాను. మనకి సెరికల్చర్ సబ్సిడీస్ కావాలంటే నా నంబర్ నోట్ చేసుకోండి, 7997725126. పట్టు పరిశ్రమకి మేము సబ్సిడీలు ఇస్తున్నామండి. మీరు నా నెంబర్కి ఎప్పుడు కాల్ చేసినా కూడా నేను చెప్తాను. షెడ్కి 2 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోపల స్టాండ్స్కి 15,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తోట వేసుకుంటే 25,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొక్క వచ్చి 2 రూపాయలు పడుతుంది ఎకరానికి. మీరు మొక్కకి డబ్బులు ముందు కట్టేస్తే మీకు 25,000 మళ్ళీ 45 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో పట్టు పరిశ్రమలో ఒక రైలింగ్ షెడ్ కట్టుకొని పట్టు మలబరి తోట వేసుకొని మీరు పట్టు పరిశ్రమ చేసుకుంటే మీకు నెలకి ఆదాయం వస్తుంది. మనకి అన్ని పంటలు కూడా సంవత్సరానికి ఆదాయం, 6 నెలలకు ఆదాయం, లేదంటే 3 నెలలకు వస్తాయి. కానీ మీకు 25 రోజులకు ఆదాయం ఏంటంటే మన మల్బరీ వస్తుంది. మీరు ఇప్పుడు ఆయిల్ పామ్ బాగా ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ సబ్సిడీల ద్వారా. దాని ఇంటర్ క్రాప్ కింద కూడా మీరు మల్బరీ వేసుకోవచ్చు, షెడ్ కన్స్ట్రక్షన్ కూడా కట్టుకోవచ్చు. మేము ఎక్విప్మెంట్ కూడా 5,000, మీరు 2,500 కడితే 5,000 విలువ చేసే ఎక్విప్మెంట్ మేము
తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి. అంత దూరం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరియు వేదికమైన పెద్దలందరికీ కూడా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు చైర్మన్ గారు మన కమిషనర్ గారి స్పీచ్ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం సార్. షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉన్నారు. ఒక రైతు 2 నిమిషాలు అశోక్ అనే రైతు ముఠాపురం నెలకొండపల్లి కాటన్ గురించి 1 నిమిషం మాట్లాడతారు. వేదికమున్న ఉద్యానవన కమిషనర్ ఐకనారెడ్డి గారికి, అదేవిధంగా వేదికమున్న పెద్దలందరికీ ఈ సదస్సుకు వచ్చినటువంటి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ ఎఫ్టీసీ ద్వారా వచ్చిన ఈ ఇతర జిల్లా నుంచి చైర్మన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం 2 నిమిషాలు మాట్లాడతాను. మనం దగ్గరలో ఉన్నటువంటి ఈ సేంద్రీయ వ్యవసాయానికి కొంచెం డైవర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ మందుకట్ల రేట్లు ఈ పెట్టుబడుల మీద కూడా కొంచెం ఈ పిఎస్పి అయితే ట్రైకోడర్మా సూడోమోనాస్ అందుబాటులో ఉన్నా కూడా మనం ఉపయోగించలేని పరిస్థితిలో మనం ఉన్నాము. మన ఇంట్లో దగ్గర ఉన్నటువంటి కేంద్ర పేడల ద్వారానే మనకు అమ్మ దొరుకుతుంది. సూడోమోనాస్ ట్రైకోడర్మా ఇవి ఉన్నాయి. ఇవి ఉపయోగించుకొని మన మిర్చి తోటలు లాస్ట్ ఈ ఏరుకుళ్ళు బాగా వచ్చింది. ఎంతమంది బిఫోర్ ఇయర్స్ కూడా ట్రైకోడర్మా వాడి సూడోమోనాస్ వాడిన చేలలో స్టార్టింగ్ ఇప్పుడు మొక్కబెట్టి దగ్గర వాడిన దగ్గర వాటిలో కొంచెం తక్కువగా వచ్చింది. కొంత కంట్రోల్గా బాగా అయింది. ఏరుకుళ్ళు రాకుండా తగ్గిందే వైరస్ అనేది. అదేవిధంగా చెరుకులో కూడా మేము లేటెస్ట్గా అది చేసాం ఉంటుంది. ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా వాడి సెట్ చేసిన వాటిలో కన్నా వాడిన వాటికి డిఫరెన్స్ ఉంది. వేరే వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అయ్యి మొక్కలు బాగా గ్రోతింగ్ వచ్చేసి సీల్డింగ్ బాగా రావడం జరిగింది. అదే కాటన్లో ఇంతకుముందు ఈ వెలుతెప్పులాగా వచ్చేసి ఒక తెప్పలాగా చనిపోయే వ్యవస్థ రోజుల్లో కూడా మేము అవి డైవర్ట్ చేసి చేయడం వల్ల దిగుబడి అధికంగా వచ్చి 20 క్వింటాల దిగుబడి వచ్చేది. నాన్ బీటీ ఉన్న స్థాయిలో కూడా 20 నుంచి 25 క్వింటాల ఈల్డింగ్ తీసి రికార్డు చేయడం జరిగింది. ఈ ఊళ్ళో కూడా సూడోమోనాస్ కూడా వాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మనందరం ఎదురు చూస్తున్న మా రాష్ట్ర డైరెక్టర్ హార్టికల్చర్ సెరికల్చర్ గారు మన సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. దయచేసి కాసేపు చప్పట్లు కొట్టి మాట్లాడాలి. వెల్కమ్ సార్. మా కోసమని ఉండి మీకోసమని ఇక్కడ ఒక గుంపు కూడి ఉన్నందుకు పేరున మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భక్తా రామదాస్ యొక్క సొసైటీ ఎఫ్పిఓ లెనిన్ చైర్మన్ గారు, అదేవిధంగా కామధేను ఎఫ్పిఓ చైర్మన్ వీరబాబు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో శ్రీనివాస్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీ మాకు చాలా చక్కగా వారు ఈ గైడ్లైన్స్ ఎఫ్పిఓ ఏ విధంగా ఉండాలి, ఎఫ్పిఓలో ఒక నియమ నిబంధనలు ఏంటి, దాంట్లో పాటించాల్సిన విషయాల మీద ఒక కూలంకషంగా వారు వివరించినందుకు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా తర్వాత బాబు డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్, ఈ ఎఫ్పిఓస్కి ఆయనే నాంది. జనరల్గా నా ఎప్పటిపడి సారి మనము ఎఫ్పిఓస్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించాలి కాబట్టి మనకు డబ్బులు లేకపోయినా పర్లేదు, వాళ్ళను ఒక సందిగ్ధంగా ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళందరూ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని చాలా చక్కగా ముందుకు పోయే స్కోప్ ఉంది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్తే దాదాపు 1 కోటిన్నర రూపాయలు డైవర్ట్ చేసి వేరే స్కీమ్లో ఉన్న డబ్బులు డైవర్ట్ చేసి చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ కెపాసిటీ బిల్డింగ్లో కానీ తర్వాత చాలా వరకు ఎఫ్పిఓస్ని మనం సహ్యాద్రి ఎక్స్పోజర్ కూడా పంపడం జరిగింది. ఈ విధంగా చాలా పెద్దలందరూ కూడా డయాస్ మీద ఉన్నారు. మహబూబాద్ డిహెచ్ఎస్ఓ సూర్యనారాయణ గారు ఉన్నారు. అదేవిధంగా మరియన్న డిహెచ్ఎస్ఓ భద్రాచలం కొత్తగూడెం గారు ఉన్నారు. తర్వాత మన డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ ఖమ్మం, దాని విధంగా డిఏఓ ఖమ్మం గారు, తర్వాత ఇక్కడ మంచి నిష్ణాతమైన సైంటిస్టులు ఆయిల్ పంప్లో బిఎన్ రావు గారు, తర్వాత ఇంకా మిగతా మధుకాన్ సిఇఓ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. కాబట్టి వారితో పాటుగా ఇప్పుడు ఈరోజు బాబుతో పాటుగా నాకు వచ్చిన మధుసూదన్ కూడా డిప్యూటీ డైరెక్టర్ ఈ గ్రామంలోనే చదువుకొని
ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్పిఎస్ కూడా వారు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దగ్గర చార్జ్ తీసుకొని వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో బాగా ముందుకు పోయే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయని కోరుకుంటూ, ముఖ్యంగా ఏ రైతు అనే రోజులు ఈ రోజులలో వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? నేను చేయట్లేదు వ్యవసాయం, నా కుటుంబం చేయట్లేదు, నువ్వు అన్ని కొనుక్కొని తింటాము. వ్యవసాయం అంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే మొత్తం చాలా చక్కగా ఒక గంట సేపు జిమ్ చేసి ఒక గంట సేపు వాకింగ్ పోయి మా కెప్టెన్ బయట తీసే పరిస్థితి. కానీ వ్యవసాయంలో 24 గంటలు స్ట్రెయిన్, గుర్రం స్ట్రెయిన్, ఫ్యామిలీ అంతా స్ట్రెయినే. నేను అనుకుంటా 365 రోజులలో 320 రోజులు కూడా బాధపడేది రైతే. ఎవరు కూడా బాధపడరు, చిన్న ఆటోలు కూడా బాధపడడు, చిన్న ఆటో డ్రైవర్ ఆటో నడిపించేందుకు కూడా బాధపడడు, చిన్న కూలి చేసుకునే వాళ్ళు కూడా బాధపడరు. సంవత్సరంలో 320 రోజులు, కానీ 320 రోజులు దేనికో ఒక దానికి ఇబ్బంది పాలవుకుంటూ బాధపడేది ఒక రైతే. కానీ అందరూ రైతు గురించి మాట్లాడతాం, అందరం కూడా రైతు గురించి మాట్లాడుతారు, పాలకులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా. దానికి వ్యవసాయం దాదాపు 2 లక్షల సంవత్సరాల కింద మొదలైంది. భూమి పుట్టి 3 కోట్ల సంవత్సరాల కింద, చాలా 3 కోట్ల పైన సంవత్సరాలు అయింది భూమి పుట్టి. కానీ వ్యవసాయం ఒక పద్ధతిగా చేసుకునే అనాది 2 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం మొదలైన వ్యవసాయం 1965 దాదాపు ఒక 50 నుంచి 60 సంవత్సరాల క్రితం నుంచి చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా మెకనైజ్డ్ వేలో హైబ్రిడ్స్ కానీ, తర్వాత కల్టివేషన్ పద్ధతుల్లో కానీ, ప్రపంచ దేశాలలో అనుసరిస్తున్న పోకడలలో కానీ, అక్కడున్న ఫర్టిలైజర్స్ కానీ, అక్కడున్న క్రిమిసంహారక మందులు కానీ తీసుకొచ్చి మన వ్యవసాయాన్ని ఒక వాణిజ్య పరంగా చేయాలనే ఆలోచనతో ఆ రోజు మొదలుపెట్టిన గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమం 1965లో దాదాపు 1965 నుంచి 75, 75 నుంచి 85, 85 నుంచి 95, 95 వరకు దాదాపు 30 సంవత్సరాలు పర్వాలేకుండా నడిచింది. ఎప్పుడైతే మోనోక్రాప్ సిస్టమ్ వచ్చిందో ఈ గ్రామంలో నేను అనుకుంటా దాదాపు ఈ మండలంలో 1,00,000 ఎకరాల పైన కాటన్ ఉంది. అంటే ఇక్కడ ఎన్ఎస్పి కెనాల్ వచ్చినా కూడా 5-6 వేల ఎకరాల కంటే ప్యాడీ ఎక్కువ లేదు, కాటన్ ఎక్కువ ఉంది, చిల్లిస్ తక్కువ ఉంది. కాటన్ ఎందుకు ఎక్కువ ఉంది? ఇప్పుడు చెప్పారు వాళ్ళు చెప్పారు, కమర్షియల్ క్రాప్స్. గతంలో ఎవరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఒక ఆదాయం వస్తుంది, ఆదాయం మీద నేను బతకాలి, ఆ బతికే నాకు ఒక ఆధారం అనేది లేకుండా. కాకపోతే ఆదాయం కంటే ముందు నేను నాకు చుట్టూ ఉన్న పరిసరాలు బతకాలి, నాకున్న పశు సంపద బతకాలి అనే ఆలోచనతో జీవనం సాగించేది వ్యవసాయం. ఆ విధంగా మనుగడ పొందేది. కానీ ఎప్పుడైతే వ్యాపార సరళిలో వ్యవసాయాన్ని చూస్తున్నామో, వ్యాపారాల సరళిలో వ్యవసాయాన్ని చూసి వ్యాపార సరళిలో వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు పెట్టుబడులు కూడా అదేవిధంగా దండిగా పెరుగుతూ ఉన్నాయి. విత్తనాల ఖర్చు, డీజిల్ ఖర్చు, ట్రాక్టర్ ఖర్చు, అదేవిధంగా పెస్టిసైడ్ ఖర్చు, ఫర్టిలైజర్స్ ఖర్చు, రకరకాల పెస్టిసైడ్ మనం వాడుతూ ఉంటే క్లైమేటికల్ చేంజ్ వల్ల కూడా రకరకాల కొత్త కొత్త పురుగులు వచ్చేసి మనం ఒకటి వాడితే ఒక్కొక్కటి తయారైపోతుంది. అది ఏ పురుగు ఏ మందు కూడా వినకుండా అది కంట్రోల్ కాకుండా లాస్ట్కు మన పంటను మనల్ని నాశనం చేసే స్టేజ్కి కంటికి కనగపడని పురుగు కూడా ఈరోజు డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడింది. దానికి అంతటి కారణం ఏంటంటే మోనోకల్చర్. అంటే ఒకటే పంటను సంవత్సరాల కొద్ది లాభం వస్తుందని వేస్తే ఏదైనా కానీ బాగా తాగేటోడేమవుతాడు, తాగి చచ్చిపోతాడు. అట్లనే బాగా తిరుగుటోడేమవుతాడు, తిరిగి చచ్చిపోతాడు. బాగా పత్రాడేమవుతాడు, పత్రాడి చచ్చిపోతాడు. అదేవిధంగా భూమి కూడా దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఓపిక పట్టింది కాబట్టి పరిస్థితి లేదు. భూమి కూడా అయిపోయింది, దాంట్లో సారం అయిపోయింది కాబట్టి ఇక యాసకు వచ్చింది. అది ఏం చేసినా కూడా రెస్పాన్స్ కావట్లేదు. అందుకనే చెప్పారు ఇప్పుడు అంటే భూమికి సారం ఎవరు పొద్దున లేవగానే మనిషి ఏ విధంగా అయితే పొద్దున ముఖం కడుక్కొని మన కాలకృత్యాలు తీసుకొని కొద్దిగా ఛాయను గంజో అమ్మలు ఏదుంటుంది రొట్టెనో అన్నమో తిని బయటకు వెళ్తాడు. అదేవిధంగా భూమి కూడా మనకి టన్నుల కొద్ది పంటనిచ్చే భూమిని కూడా కాపాడుకునే బాధ్యత మన శరీరాన్ని 50-60 కిలోలు ఉండే బాడీనే రోజు తింటూ ఉన్నాం. రోజు దాదాపు నీళ్ళు తినేది కలుపుకుంటే 3 కిలోలు పడుతుంది కడుపులో. అట్లా 3 కిలోలు సంవత్సరానికి లెక్కేయండి.
నెలకు ఎన్ని కిలోలు అవుతుంది? 3 కిలోలు నెల ఎన్ని కిలోలు అవుతుంది బాబు? 3 కిలోలు నెల 90 కిలోలు 90 కిలోలు. సంవత్సరానికి 1 టన్ను సార్. 1 టన్ను. 1 టన్ను. ఒకసారి 70 ఏళ్ళు బతుకుతాడా? 70 టన్నులు తింటుంది పొట్ట, దాంట్లో లేదు. మరి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేది దాంట్లో ఏమి వేయకుండా ఉంటే నేను మందే వేస్తా, నేను ఛాయనే తాగుతా, నేను బీరే తాగుతా, నేను అన్నం తినా, రొట్టె తినా, అరటిపండు తినా అంటే మన బాడీ ఉంటుందా? సేమ్ మరి అదే కూడా, అది కూడా అదే కోట్ల జీవరాశి ఆ భూమిలో బతకాలి. ఇంత మట్టిలో, ఒక ముద్దడి మట్టిలో కోట్ల జీవరాశి బతుకుతే కానీ మనకు ఏ మంది వేసినా కూడా అది మన ముక్కకు అందాలి. ముక్కకు అందాలంటే మనం ఏదైతే బొక్కలు తిన్నా, మాంసం తిన్నా అరిగి రక్తం అవుతుందా లేదా? కడుపులో ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలియదు. ముక్కలు తింటున్నాం, కోడిగుడ్డు తింటున్నాం, సార తాగుతున్నాం, ఛాయ్ తాగుతున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అంటే ఏమవుతుందో తెలియదు. మొత్తానికైతే రక్తం అవుతున్నది. రక్తం ద్వారా ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ద్వారా మన దినచర్య నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా భూమి కూడా దాన్ని నిరంతరంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే దానికి పోషణ అవసరం. చాలామంది చెప్పారు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడాలని, పచ్చి రొట్టె ఎరువులు వాడాలని. ఏమన్నా ఒప్పుకున్నదా మనకు? ఇప్పుడు వర్షం పడ్డప్పుడు తీరుగులో జనుములో అలకేసుకొని ఒక నెల రోజులు గ్యాప్లో దాన్ని దున్నేస్తే పచ్చి రొట్టె ఒక 4-5 టన్నులు వస్తుంది. 4-5 టన్నులు పచ్చి రొట్టెలు కలిస్తే అది బాగా మంచిగా సూక్ష్మజీవులకు ఎరువైతుందని ఆలోచన ఉన్నదా? లేదు. తెలుసు కానీ అశ్రద్ధ లేకుంటే దానికి ఎందుకు పైసలు వేస్ట్ చేయాలని మన నిరంకుశం. అంటే మనం ఎందుకు దానికి పైసలు పెట్టాలి అనే ఆలోచన, మనది ఏదైతే ఆలోచన ఉన్నదో ఆలోచన మనల్ని నాశనం చేస్తూ ఉంది. చెడు ఆలోచన ఎప్పుడు కూడా మనిషిని ఖరాబ్ చేస్తుంది, భూమిని ఖరాబ్ చేస్తుంది. కాబట్టి మనము వచ్చే పంటల 60-70% మన భూమికి పంటకు ఇస్తేనే, 70-75% ఇస్తేనే అది చాలా లాభం ఉంటుంది తప్ప రూపాయికి పెట్టి రూపాయి తీస్తామనే రోజులు కావు వ్యవసాయంలో. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళకు భూ సంపద మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఆ భూ సంపదను ఎప్పుడు కూడా తరతరాలుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఎప్పుడు ఎందుకు ప్రతి ఒక్క కులానికి సంఘం ఉన్నది కదా? వెలుమూలకు వెలుమ సంఘం ఉన్నది, రెడ్డోడికి రెడ్డి సంఘం ఉన్నది, కాపులకు కాపు సంఘం ఉన్నది, ఎస్టీలో ఎస్టీ సంఘం ఉన్నది, ఎస్సీలో ఎస్టీ సంఘం ఉన్నదా లేదా? అంటే మాకు ఆఫీసర్ల సంఘం ఉన్నది, అటెండర్ల సంఘం ఉన్నది, ఆ ట్రేడ్ యూనియన్ లారీ లేకపోతే రైతుకి ఏం సంఘం ఉన్నది? ఏమి లేదు. ఎవరి ఇంటికాడ అర్థంలో వచ్చారో 320 రోజులు భార్యను భర్తను భార్య ఇద్దరు కలిసి పోరాడానికి కూడా తప్పుతుంది. ఏమి ఉంటుందా? అన్నా కదా? టెన్షన్ ఇద్దరికి టెన్షన్ పోయి భార్య వస్తుంది. సో పొలంలో పని చేసి వస్తుంది. నీళ్ళు అయితే కొట్టేసుకుని నీళ్ళు పోతారు, ఇద్దరు కలిసి కొట్లాడుతారు. అవుతుంది ఆఖరి బాకిలోడు వచ్చేస్తారు. ఆయన 4 కింటలు 10 కింటలు బతి పడితే అదే బాకిలోడుగా మిగుతుంది. ఎప్పుడు ఇదే పని. ఒక 20, 30, 40, 50 ఏళ్ళు కూడా ఆ బాకీ రొటీన్ వస్తుంది. ఏమి బాకీ చేసి మనం పెద్ద బిల్డింగ్ కట్టినామా, ఏమైనా చేసినామంటే ఏమీ లేదు. పుట్టగడడానికి రోజు వ్యాపారం నడవడానికి, మన వ్యవసాయం అనే వ్యాపారం నడవడానికి ఇంత అవస్థ పడాల్సి వస్తుంది. ఇది అవసరం ఉందా? కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి నాకు కమర్షియల్గా చేస్తా అనేది మన దేశంలో ఎక్కువ. 100కి 70 మంది వ్యవసాయం మీద ఉన్నారు. ఒక్క ఇద్దరు ఇంట్లో పని చేస్తే 10 మంది కూర్చొని తింటూ ఉన్నారు. ఉన్నారా లేదా? ఇంట్లో ఇద్దరు పని చేస్తే 10 మంది ఉంటారు ఖాళీగా. మరి ఆ ఇద్దరు ఎట్లా తెలవాలి, 10 మందికి ఎట్లా పెట్టాలి? అదే మా అమెరికా కానీ నిన్న మొన్న ఒక వారం 10 రోజులు బయట థైలాండ్, మలేషియా, ఇండోనేషియా తిరిగి వచ్చిన ఒక్కరు ఖాళీగా లేడు. 90 ఏళ్ళ మనిషి కూడా ఖాళీగా లేడు. అరే 80 ఊళ్ళో ఏ మనిషి కనబడుతున్నాడు? రోడ్లన్నీ నిండుగా మంచి చెట్లతో ఉన్నాయి, ఇళ్ళని పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క ఇల్లు ఎకరంలో ఉన్నది. మరి ఒక్క మనిషి కూడా కనబడుతున్నాడంటే ఇలా మనుషులు ఉండరు సార్. సాయంత్రం 9-8 తర్వాతనే మనిషి కనబడుతున్నారు. వాళ్ళ ఎవరి తర్వాత ఎవరు ఉండరు ఊళ్ళలో. ఇలా చూడు కొంత మంది ఉంటారు. ఇక పని చేసేవాడు ఒకడు, దాన్ని చూస్తున్నాడు 10 మంది. పని చేసేవాడు ఒక్కడు ఆయన చూస్తానికి 10 మంది పోతుంది. ఇక ఇట్లా ఎట్లా? కాబట్టి ఇది మనకు ఇండియాలో మొత్తం ప్రాబ్లం జరిగేది మన వ్యవస్థ కాదు, ఆలోచన బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన మారాలంటే ఒక్కొక్కరు మారదు. ఎందుకంటే మనకు తరతరాలుగా ఒక ఆలోచనలా, ఒక
కుటుంబంలో ఒక పద్ధతిలో ఉన్నాం కాబట్టి ఈ సమిష్టిగా ఉన్నప్పుడే ఆలోచనలు మారుతాయి. 50 మంది కలిసినప్పుడే ఆలోచనలు మారుతాయి. ఇవాళ అమెరికా పోతా ఉన్నారు పిల్లలు. అమెరికా పోయినాక ఒక 2-3 ఏళ్ళు అయినాక మళ్ళీ రమ్మంటే అసలేదుగా అక్కడ అలవాటు అవుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిన పిల్లలు మన ఊరికి రమ్మంటే రాదుగా అలవాటు అవుతా ఉంది. అదేవిధంగా ఎఫ్పిఓస్ కూడా ఏదైతే మన సంఘం అంటున్నామో ఇప్పటిదాకా కుల సంఘాలు ఉన్నాయి, తర్వాత రైతు సంఘాలు లేవు. రైతు సంఘం అనేది ఊర్లలో దాదాపు ఏమా ఏ రోజు ఎక్కడికమ్మా ఇస్తేదమ్మా ఈ ఊర్లో దాదాపు 386 బోర్లు ఉన్నాయి. 386 బోర్ల కింద మొత్తం కాటన ఉందమ్మా. ప్యాడీ మొత్తం 386 బావుల కింద ప్యాడీ. అక్కడ నేను ఇజ్రాయెల్ నిన్న మన మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా పోతే మనకంటే 4 రేట్ల ఎక్కువ వర్షపాతం ఉంటుంది. రోజు వర్షం పడుతుంది. 1 ఎకరం ప్యాడీ లేదు. 1 ఎకరం వాడు 200 రూపాయల కిలో బియ్యం కొనుక్కొని తింటున్నాడు. కానీ ప్యాడీ వేస్తే అడిగిన పోయి మేమేమో నీళ్ళు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడతాం, శ్రీశైలం ప్రాజెక్టు కడతాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడతాం, కాళేశ్వరం ప్రాజెక్టు కడతాం. నీళ్ళు ఫుల్గా శరీరంలో కోట్లాలన్నీ నీళ్ళు పోతాయి. కరెంటు మోటార్లు పెట్టుకొని నీళ్ళు తీసుకొచ్చుకుంటే నువ్వు దేవుడిచ్చిన నీళ్లు పెట్టుకొని బ్రహ్మాండమైన భూమి పెట్టుకొని వర్షం పడే నీళ్ళతో నువ్వు ఎందుకు వరి పొలం చేసేలేవు అంటే వాడు ఏమన్నా ఒకటే మాట అన్నాడు, ఎందుకు వ్యవసాయం లేదంటే నలుగురు వాళ్ళకి నవ్వులు ఊరుకున్నారు. నలుగురు అడిగితే నలుగురు రైతులు. రైతు అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాడు. అక్కడ 1000 ఎకరాలు 2000 ఎకరాలు 5000 ఎకరాలు 10,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు రైతు అంటారు అక్కడ. కాబట్టి ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు అన్నారు. రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు అనేది ఉండనే ఉండదు, పద్ధతే లేదు. కాబట్టి నేను అన్నా ఎందుకు వ్యవసాయం ఎందుకు చేయరు? ఇది వ్యవసాయం అంటే ఒకటే ఉండాలి. వ్యవసాయం అనేది మాకు 500 సంవత్సరాల కింద వరి పని చేసినాము. 500 సంవత్సరాల కింద వరి పని చేసిన వాళ్ళు మరి ఎట్లా 200 కాదు 2,000 రూపాయల కింద కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? మేము తినేది 100 గ్రాములు. మేము తినేది 100 గ్రాములు. సంవత్సరానికి తినేది మొత్తం కలిపితే 2 గిడ్డల కంటే ఎక్కువ తినము. మేము తినేది గోధుమ పిండి, అది కూడా 100 గ్రాములే. ఎక్కువ తినేది పండ్లు, ఫలాలు, కూరగాయలు అన్నీ సలాడ్సే. ముఖ్యంగా మన ఉల్లిగడ్డలు కూడా మన ఉల్లిగడ్డ కింద ఉల్లిపాయ వేసి మొత్తం కూర 5 మందికో 10 మందికి వండుతాం కదా. వాడు 4-5 ఉల్లిగడ్డ తిని పడేస్తున్నాడు, టక 4-5 టమాటా తినేస్తున్నాడు, కడుపు నిండుతున్నాడు. వాడు గున్నపోతులాగా ఉన్నారు. ఒక్కొక్కడు ఆడోళ్ళు అట్లా ఉన్నారు, మొగోళ్ళు అట్లా ఉన్నారు. ఇక మనం ఎంత తిన్నా కూడా 5 ఇట్లా ఊపుతాం కథ. వాడు 2 బాటల్లో మందు తాగినా కళ్ళు తాగినా వాడు వస్తూనే తిరుగుతాడు, మళ్ళీ కారేసుకుని నడుస్తున్నాడు బ్రహ్మాండంగా. 75-80 ఏళ్ళు కూడా మంచిగా ఫస్ట్ క్లాస్ పోతా ఉన్నారు. కళ్ళు కనబడుతున్నాయి, కళ్ళద్దాలు లేవు, నల్ల టెంకల్ని బ్రహ్మాండంగా కళ్ళ తెల్లగా ఉన్నారు. ఇలా మొత్తం పరేషాన్ని. కాబట్టి దీనికి ఏంటంటే కారణం భూమిని బాగా పెట్టుకోవాలి, మన ఆలోచన మారాలి. మనకు ఒక వ్యాపార శైలిలో నాకున్న భూమి ఎంత, నాకున్న నీళ్ళు ఏంటి, నాకున్న బడ్జెట్ ఎంత, నేను శ్రమ చేసే వరకు నా ఇంట్లో కుటుంబం ఎంత, నేను చేసే పనికి ఏదైనా నాకున్న ఆలోచన కానీ నాకు దాని మీద అనుభవం ఉందా. నేను డ్రైవర్ పని చేయాలి, నాకు లైసెన్స్ ఉండాలా లేదా. నేను కరెంటు వైర్ ఎక్కాలంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ పని చేయాలి, ఆ పోల్ ఎప్పుడు తెలవాలి, ఆ వైర్ న్యూట్రల్ ఫేస్ ఏంటో తెలవాలి. లేకుంటే ఒకరు కూడా పుట్టబోయి అంత సత్యపోతున్నాడు. ఇట్లనే వ్యవసాయం నడిచేది. వ్యవసాయం భూమి మనం భూమి పరీక్ష చేసుకోవట్లేదు. డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్తారు? మొదలుకోగానే కాగితం రాయకుండా ముందు నువ్వు పరీక్ష చేసి కట్టుకుంటావు. రక్త పరీక్ష అంటారు, మల పరీక్ష అంటారు, మూత్ర పరీక్ష అంటారు. 4 పరీక్షలు రాసిన తర్వాత ఆడ పిల్లలతో చారణ మందు కోరి రాస్తారు. చారణ మందు కోరి కోసమని 4 పరీక్షలు రాస్తున్నాడా లేదా? మరి సంవత్సరాల కొద్దీ వ్యవసాయం చేసే భూమిలో మనకు తెలుస్తున్నది. ఇప్పుడు మన పొట్టల మనం కళ్ళు తాగినా, నీళ్ళు తాగినా, మందు తాగినా, మటన్ తిన్నా, చికెన్ తిన్నా అది అరుగుతున్నది, రక్తం వెళ్తున్నా మనకు తెలుస్తున్నది. భూమిలో కూడా పశువుల ఎరువు వేసినా, యూరియా వేసినా, డిఏపి వేసినా, ఏది వేసినా కూడా అది మొక్కకు ఏర్ల ద్వారా అందుకొని అది మొక్కకు ఆకులు పట్టగలబడుతున్నాయి, లేకుంటే పెరుగుతున్నదని తెలుస్తున్నది. తెలిసినప్పుడు దానికి ఏదో ఒక కారణం ఉంటుందని ఆలోచన రావాలా లేదా? ఆ సూక్ష్మజీవులు కట్టి కనబడి సూక్ష్మజీవులు కోటానికి కోట్లు ఉన్నాయి. దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనదని తెలవాలా లేదా?
మరి ఇక తెలియకపోతే అది తెలుసు ఎప్పుడు తెలుస్తుంది? భూమి పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది. భూమి పరీక్ష ఎందుకు చేసుకోవాలి? ఒక్కరు కూడా భూమి పరీక్ష కావలేదు. వాడు మన దుకాణం కూడా 60-70% లాభం ఉంటుంది అక్కడ. దుకాణం ఎందుకు పెట్టిండ్రు? నువ్వు పిలిస్తే రాలేవాళ్ళు, వాళ్ళు లాభం కోసం వచ్చారు. మీరు పిలిస్తే మేము వచ్చినాం, మాకు ఇంకా లాభం లేదు, కానీ వాడికి ఇంకా లాభం ఉన్నది, అందుకే దుకాణం పెట్టింది. ఒక్కొక్కడికి 10 రూపాయల మందుకు 1000 రూపాయలు లాభం ఉంటుంది. అన్నీ నీళ్ళే సార కదా. బీరి బాటలు ఏముంటుంది? బీరి బాటల్లో మొత్తం కలిపితే రూపాయి ఖర్చు, బాటలు ఖర్చు రూపాయి, ఆ సీసా ఖర్చు రూపాయి, ఉండే నీళ్ళు రూపాయి, 2 రూపాయలు 150 రూపాయలు బీరు కొట్టుకున్నాం. మా బాబాయ్ అంతే. ఏమో చెప్తారు వాడు, మనం 320 రోజులు సార్ మైండ్ ఖరాబ్ ఉన్నది కాబట్టి ఏదంటే కొంటాం, మనకు పంట కావాలి కదా. కాబట్టి ఆలోచన, భూమిని బాగా పరీక్ష చేసుకోవడం, భూమిలో ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి, నా పంట ఏం వేస్తున్నా ఆ పంటకు కావాల్సిన పోషకాలు ఏంటి, దానికి కావాల్సిన పోషకాలు ఏంటి, ఆ పంటకు కావాల్సిన పోషకాలు ఏంటి, భూమిలో ఉన్నాయి ఎంత, మిగతా దాన్ని ఏ విధంగా వేయాలనేది ఒక శాస్త్రజ్ఞుడో లేకపోతే ఒక అగ్రికల్చర్ ఆఫీసరో ఒక ఏఈఓ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సలహాలు తీసుకొని ఆ పిల్లగాలు చదువుకున్నారు, చిన్న పిల్లగాలు వచ్చేది కొందరు చదువుకున్నారు కాబట్టి, ఆ శాస్త్రం చదువులు కాబట్టి కొద్ది ఆలోచన ఉంటుంది. మీకు అంతకంటే ఎక్కువ ఆలోచన ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనను మనం తీసేయలేము. కొంచెం శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించినప్పుడు బ్రహ్మాండంగా ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గినప్పుడు దానికి తర్వాత పంట యొక్క ఖర్చు ఆటోమేటిక్గా తగ్గినప్పుడు ఆదాయం, ఇతర ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్న చిన్న విషయాలే అజాగ్రత్త చేస్తున్నాం. మిరపనారు పోయాలంటే గుంటూరు పోయి కొనుక్కొచ్చుకుంటున్నాం. అదే మనమే ఈ ఎప్పుడో అందరు కలిసి ఒక చిన్న 4 నర్సలు పెట్టుకొని మంచి నాణ్యమైన కంపెనీతో మాట్లాడుకొని తక్కువ రేటు కొనుక్కొచ్చుకొని దానికి ఏదైతే సీడ్ ట్రీట్మెంట్ చేయాలనో ఆ సీడ్ ట్రీట్మెంట్ అంతా చేసుకొని ఆరోగ్యంగా మనం మొక్క పెంచుకుంటే సగం రోగాలు పోతాయి కదా. పోతాయా? పోతాయి. కానీ ఎక్కడో కొనుక్కొచ్చుకుంటే వాడు నీ కోసం పెంచుతాడు, నాకు వాడి కోసం పెట్టుకుంటాడు, నీ కోసం పెంచుతాడు, వాడు లాభం కోసం పెట్టుకుంటున్నాడు. నువ్వు పంట కోసం నువ్వు ఆశపడి ఆ దగ్గర పోతే అది మొక్క